డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణంలో గల 134 సంవత్సరాల చరిత్ర కలిగిన యేసు ప్రేమాలయం సెటినరీ బాప్టిస్ట్ చర్చ్ యొక్క 2026-28 సంవత్సరం నూతన కార్యవర్గ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. సంఘ అధ్యక్షులుగా గొల్ల కమల్ శేషు, కార్యదర్శిగా వాకపల్లి శామ్యూల్, కోశాధికారిగా ఏ డేవిడ్ రాజ్, ఉపాధ్యక్షులుగా సిహెచ్ మోజస్ విక్సన్, ఉప కార్యదర్శిగా గుమ్మడి బెనర్జీ మరియు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు ఎన్నిక కావడం జరిగింది. స్త్రీల సమాజ అధ్యక్షులుగా డి ప్రశాంత్ చరణ్, కార్యదర్శిగా కొప్పు పుష్ప, సండే స్కూల్ సూపరింటెండెంట్ గా జిఎస్ అమృతవల్లి ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆరాధనలో ప్రమాణ స్వీకారం చేశారు. సంఘ నూతన అధ్యక్షులు గొల్ల కమల్ శేషు మాట్లాడుతూ రామచంద్రపురం యేసు ప్రేమాలయం బాప్టిస్ట్ చర్చికి అనుబంధంగా 6 సంఘములు కలిసి ఉన్నాయి. మాలపాడు, చోడవరం, పసలపూడి, సోమేశ్వరం, పులగుర్త, చొల్లగిపేట ప్రాంతములలో ఉన్నవని, అక్కడ సువార్థికులు పరిచర్య చేస్తున్నారని, అదేవిధంగా రాబోయే రోజుల్లో ఏజెన్సీ ప్రాంతంలో కూడా పరిచర్యని విస్తరిస్తామని తెలిపారు. రామచంద్రపురం యేసు ప్రేమలో ప్రేయర్ టీమ్ ని ఏర్పాటు చేసి ప్రతి సమస్యపై పాస్టర్ సహకారంతో ప్రార్థనలు నిర్వహిస్తామని తెలిపారు. ఏసీ కమ్యూనిటీ హాల్ మరియు పసలపూడి సంఘ ఎక్స్టెన్షన్ పెండింగ్ పనులు పూర్తి చేస్తామని తెలిపారు. అందరూ ఈ నూతన కార్యవర్గానికి ప్రార్థన సహకారం కావాలని తెలిపారు. సంఘ సభ్యులు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియపరిచాం. సంఘ పాస్టర్ రెవరెండ్ ఎం రాజ్ కుమార్ ప్రార్థన ఆశీర్వాదం ఇచ్చినారు. ఈ సందర్భంగా పలువురు సంఘ పెద్దలు అభినందించారు. అలాగే జీ విశ్వాసరావు గారు, వీరు కూడా చల్లంపేట విశ్వాసులు, చల్లంపేట విశ్వాసులు. వీరు కూడా గడిచిన కాలం ప్రస్తుత కాలం వ్యవహరిస్తారు. అలాగే గౌరవ సభ్యులుగా వ్యవహరిస్తారని సండే స్కూల్ సూపరింటెండెంట్ శ్రీమతి జిఎస్ అమృతవల్లి గారు గడిచిన 24-26 కాలానికి, అలాగే ప్రస్తుతం 24-25 కాలానికి కూడా గౌరవ కౌన్సిల్ సభ్యులుగా వ్యవహరిస్తారు. అలాగే స్త్రీ సమాజ అధ్యక్షులు శ్రీమతి డి ప్రశాంత్ చరణ్ గారు కూడా 2026-28 కాలానికి గౌరవ కౌన్సిల్ సభ్యులుగా వ్యవహరిస్తారు. ఆహ్వానిస్తున్నాం. అలాగే శ్రీమతి జి గుజ్జల్ గారు గడిచిన 24-26 కాలానికి కౌన్సిల్ సభ్యులుగా వ్యవహరించారు. ప్రస్తుత కౌన్సిల్ తీసుకోవడం ఆహ్వానిస్తున్నాం. అలాగే శ్రీ కె ప్రకాష్ రావు గారు కూడా గడిచిన 24-26 కాలానికి ఆహ్వానిస్తున్నాం. అలాగే జీ విశ్వాసరావు గారు, వీరు కూడా చల్లంపేట విశ్వాసులు, చల్లంపేట విశ్వాసులు. వీరు కూడా గడిచిన కాలం ప్రస్తుత కాలం వ్యవహరిస్తారు. అలాగే గౌరవ సభ్యులుగా వ్యవహరిస్తారని సండే స్కూల్ సూపరింటెండెంట్ శ్రీమతి జిఎస్ అమృతవల్లి గారు గడిచిన 24-26 కాలానికి, అలాగే ప్రస్తుతం 24-25 కాలానికి కూడా గౌరవ కౌన్సిల్ సభ్యులుగా వ్యవహరిస్తారు. అలాగే స్త్రీ సమాజ అధ్యక్షులు శ్రీమతి డి ప్రశాంత్ చరణ్ గారు కూడా 2026-28 కాలానికి గౌరవ కౌన్సిల్ సభ్యులుగా వ్యవహరిస్తారు. ఆహ్వానిస్తున్నాం. అలాగే శ్రీమతి జి గుజ్జల్ గారు గడిచిన 24-26 కాలానికి కౌన్సిల్ సభ్యులుగా వ్యవహరించారు. ప్రస్తుత కౌన్సిల్ తీసుకోవడం ఆహ్వానిస్తున్నాం. అలాగే శ్రీ కె ప్రకాష్ రావు గారు కూడా గడిచిన 24-26 కాలానికి కౌన్సిల్ సభ్యులుగా వ్యవహరించారు. ప్రస్తుత కాలంలో వారి యొక్క పేటను ప్రస్తుతం వారిని కౌన్సిల్ సభ్యులుగా కావాలని, గడిచిన కాలాన్ని వ్యవహరించడానికి ఆహ్వానించాలి. అదేవిధంగా దూర ప్రాంతాల్లో, ఏజెన్సీ ప్రాంతాల్లో అనేక చోట్ల సేవలని విస్తరించాలి, పరిచర్య చేయాలని మా యొక్క బలమైన కోరిక. అందువల్ల కూడా మీరు సహకరించాలి. ఇలా అదేవిధంగా ప్రేరిక అనేది అక్కడ నిరుపయోగంగా ఉండిపోతుంది, దాన్ని కూడా వారిలో తీసుకురావాలి. అదేవిధంగా ఒక ప్రేయర్ సేవ అనేది ఏర్పాటు చేసి చాలా మంది మరి కాలేజీల్లో చిన్న స్లిప్ రాసి మా కొరకు ప్రార్థించండి, మా ఉద్యోగాలకు ప్రార్థించని చెప్తున్నారు. కానీ ఒక ప్రేయర్ రిక్వెస్ట్ ఫామ్స్ అనేవి బయట ప్రింట్ చేయించి, అదేవిధంగా ఎవరైతే ప్రేయర్ రిక్వెస్ట్ అన్ని కూడా దాంట్లో రాస్తారో అవన్నీ ఒక ప్రేయర్ టీం ద్వారా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రేయర్ టీం ఏర్పాటు చేసి వాటి కొరకు ప్రార్థన చేయడానికి
కృషి చేస్తామని మీ అందరికీ కూడా తెలియజేసుకోవడం కొన్ని ఆలోచనలతో అన్ని కూడా ముందుకు వెళ్ళబోతున్నాము. అందరూ సహకారం కావాలి, దేవుని యొక్క సహకారం మరీ కావాలి. ప్రతిదీ కూడా